మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. బీ కేర్ఫుల్. నిన్నటి దాకా నువ్వు చెప్పినట్టు నేను నడుచుకున్నాను. ఇక నుంచి నా చెప్పు చేతల్లో నువ్వుండాలి. తల మాత్రం ఎగరేసావో మెడలు విరిచేస్తాను. జాగ్రత్త. చెప్పు కాలు జారిపోయింది. నాకు వెనకడుగు వేయడం ఇష్టం లేదు. ఆఫ్టర్ ఆల్ చెప్పు కోసం నా దారి మార్చుకోలేను. అటు రమ్మంటావా లేకపోతే ఇటు వెళ్ళమంటావా? నేను నీ చెప్పు తొడగాల? ఇష్టం లేకపోతే అంత కష్టం అనుకుంటే గుణా గుణా ప్లీజ్ 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 వద్దు 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 ప్లీజ్ 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 వద్దు. తొడుగుతాను, నేను తొడుగుతాను. అబ్బా త్వరగా. అలా రా దారికి. నువ్వు దారికొస్తేనే నేను నా దారిన వెళ్తాను. అమ్మా, ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావు? రామ్మా, ఏదైనా పని మీద వచ్చావా? ఏంటమ్మా, ఏం జరిగింది? ఇక్కడే నిలబడ్డావేంటి? అత్త రావద్దంటుందా? అదేం లేదురా. నాది అని నేను రాదలుచుకుంటే నన్నెవ్వరూ ఆపలేరు, అడ్డుకోలేరు. ఎవ్వరు అడ్డగించినా కూడా నేను ఆగను. తను నాకు ఒకటి ఇచ్చింది, వెళ్ళేటప్పుడు ఇవ్వడం మర్చిపోయాను. అది ఇప్పుడు ఇచ్చి వెళ్దామని వచ్చాను. కదా శక్తి? అంతే అంతే అంతే. ముద్దు రామ్మా, ఎలాగో వచ్చావు కదమ్మా, లోపలికి రా. లేదురా, నాకు వేరే అర్జెంట్ పనుంది. నీకు వీలైనప్పుడు ఇంటికి రా. సరే అమ్మా. అమ్మయ్యా, ఇప్పటికీ గండం గడిచి పిండం బయటపడింది.
ఈయన గారాభం ఏంటో ఈయన ప్రేమేంటో అర్థం కావడం లేదు. కూతురు బంగారం అంటాడు, మళ్ళీ ఆ బంగారానికి బంగారం కొనడానికి బయటికి తీసుకెళ్లాడు. తెచ్చింది అంతో ఇంతో దాచుకుందామని ఆశపడితే మొత్తం బూచుకుని పోయాడు. ఛే! వీడి తొందరే గానీ నా బాధ అర్థం చేసుకోడు. అసలు వీడికేం చెప్పాలో అర్థం కావడం లేదు. హలో, ఏంటక్క నిన్న నైట్ నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తవేంటి? బావతో మాట్లాడావా? ధరణిని నాకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పించావా? ఒరేయ్, నీ తొందర నీదే కాని నా పరిస్థితి అర్థం చేసుకోవా? ఓ గత్తర పడ్డట్టు మీద పడిపోతావు. రాత్రి నీ గురించి మాట్లాడదామని దాని పెళ్లి అని నోరు తెరిచాను, అంతే. చిర్రును పైకి లేచి, చిన్నపిల్ల దానికిప్పుడే పెళ్ళేంటి, పై చదువులు చదవాలి, గొప్ప ఉద్యోగం వెలగబెట్టాలి అని నా మాట దూరనివ్వకుండా టక్కున కట్ చేసి టిక్కున లేచి వెళ్ళిపోయాడు. నేను మెల్లగా అడుగుతానులేరా. ఏంటక్క ఇంకా అడిగే దగ్గరే ఉన్నావా? ఈ పాటికి మాట్లాడి ఒప్పించేసుంటావు అనుకున్నాను. ఎలాగైనా ఆ ధరణిని నాకిచ్చి పెళ్లి చేస్తానని నువ్వు నాకు మాటిచ్చావక్క. మాట తప్పద్దో. ఒరేయ్, నువ్వన్నిసార్లు చెప్పాలా? నేను మాట అంటే మాటే. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాన్రా. కాకపోతే నీకు మొన్న చెప్పానే, దరిద్రానికి దరిద్రం పోగైతే ఏమెదిగి చేస్తావురా? అందం పిచ్చి పక్కన పెట్టి కాస్త డబ్బు పిచ్చి పెంచుకోరా. నువ్వు గొప్పింటి అమ్మాయిని చూసి వశపరుచుకోరా. నువ్వు ఎదిగితే నీ నీడలో నేను బ్రతికేయొచ్చురా. దీన్ని వేధించడం మానేసి డబ్బున్న అమ్మాయి గాలింపులో పడు. అక్క అక్క అక్క, ఈ మాట ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకొకసారి అన్నావంటే బాగోదు. నువ్వు ఒప్పించకపోయినా, బావ ఒప్పుకోకపోయినా నేను ధరణిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకొని తీరుతాను. ఒప్పిస్తే మర్యాదగా ఉంటుంది, ఒప్పించకపోతే నేను నా రూట్లో రావాల్సి వస్తుంది. రే రే రే, తొందరపడకురా. నేను నిదానంగా ఆయన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాను. నువ్వు ఆవేశం కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఒరేయ్, ఫోన్ పెట్టే. ఎవరో వచ్చినట్టున్నారు. నేను ఆయనతో మెల్లగా మాట్లాడతానులే. ఎవరండి మీరు? అమ్మా, మేము సెన్సస్ నుంచి. ఏంటి? అంటే జనాభా లెక్కల కోసం వచ్చాను. మీ ఇంట్లో వాళ్ళ వివరాలు కొంచెం చెప్తారా? రాసుకొని వెళ్ళిపోతాను. సరే, రాసుకోండి. ఆ, నా పేరు. అది అమ్మా, ఎండన పడొచ్చాను కదా, ఒళ్ళు చిటపట్లాడుతుంది, ఎండ కూడా చిటపట్లాడుతుంది. కాస్త వచ్చి అలా లోపల కూర్చోవచ్చా? కాసిన్ని మంచినీళ్ళు ఇస్తే తాగి రాసుకుంటాను. సరే, రండి, కూర్చోండి. వాటర్ తీసుకొస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. చెప్పండి. నేను శారద. మా వారి పేరు ప్రతాప్. 2 పిల్లలు, ధరణి, బాలు. సరే, ఓకే. మీ మీ ఆధార్ కార్డులు ఉన్నాయా? మీ పిల్లల బర్త్ సర్టిఫికెట్స్ ఉంటే తెచ్చివ్వండి. కన్ఫర్మ్ చేసుకుని రాసుకుని వెళ్ళిపోతాను. సరే, తీసుకొస్తాను. ఇదిగో మా ఆధార్ కార్డులు.
ఏమైంది? ఎందుకలా చూస్తున్నావు? ఆ, ఏం లేదు. ఆ, చాలా థ్యాంక్స్ అండి. దాహం తీర్చారు, వివరాలు ఇచ్చారు. వస్తాను. థ్యాంక్ యూ. చాలా పెద్ద విషయం తెలిసింది. నా ఊహ నిజమైంది. నా అన్వేషణ ఫలించింది. నువ్వు గ్రేట్ మేఘనా. పద. ఏమైంది మమ్మీ? మమ్మీ మమ్మీ ఏమైంది? ఆ జనని ఇక్కడికే వచ్చిందా? ఇక్కడికే వచ్చిందిరా. వచ్చింది రావడమే కాదు, ఈ శక్తినే భయపెట్టి వెళ్ళిందిరా. అది ఆది పరాశక్తిలో వచ్చిందిరా. నా అహం మీద దెబ్బ కొట్టి వెళ్ళింది. నా అంచనాలన్నీ తల్లకిందులు చేసేసింది. నా గేమ్ చేంజ్ చేసింది. తన లైన్ ని క్లియర్ చేసుకుందిరా. ఏమైంది మమ్మీ? ఏం చేసుకుంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏం చెప్పమంటావురా? వీరావేశంగా వచ్చింది, నన్నే బెదిరించింది. హాస్పిటల్లో మన పిల్లలు మారారని, మధు చిన్నాలు మన పిల్లలు కాదని, మన పిల్లలు వేరే ఉన్నారని జరిగినట్టుగా చెప్తాను. అవునా? ఇప్పుడు ఎలా మమ్మీ? దాని గురించి ఆలోచిస్తున్నాన్రా. అది ఊరు నుంచి వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందనుకున్నాను. కానీ అది ఎదురు తిరిగిందిరా. నన్నే వెనక్కి తగ్గేలా చేసింది. అనుకున్నదొకటి, జరిగింది ఇంకొకటి. ఇప్పుడు ఇంటి దాకా వచ్చింది. దాన్ని ఎదిరిస్తే ఇంట్లో తిష్ట వేస్తుంది. మమ్మీ ఆవిడింటికి వస్తే మనం బయటికి వెళ్లాల్సిందే మమ్మీ, వేరే దారి లేదు. ఉందిరా, ఉంది. అన్నిటికీ ఒకే ఒక్క దారుంది. అది ఏ కన్న పిల్లల కోసం తాపత్రయపడుతుందో ఆ పిల్లల్ని దానికి దక్కకుండా చెయ్యాలి. అసలు జీవితంలో దాని కళ్ళ పడకుండా చెయ్యాలి. అంటే వాళ్ళ పీక పిసికి చంపేయాలి. దట్స్ ఓన్లీ ద ఫైనల్ సొల్యూషన్. ఎస్ మమ్మీ, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఒరే, నువ్వు నేను చెప్పినట్టు చేయరా, పీడ విరగడైపోతుంది. చెప్పు మమ్మీ, నువ్వు ఏం చెప్తా చేస్తాను. రే, టార్గెట్ మిస్ అవ్వకూడదు. కరెక్ట్ గా ప్లాన్ చేయి. ఎస్ మమ్మీ, నువ్వు చెప్పింది చెప్పినట్టు ఫాలో అవుతాను. సింగిల్ స్టెప్ కూడా మిస్ అవను. ఏమైందన్నా? ఏదో రిపేర్ వచ్చినట్టుందమ్మా. ఇంకొక 10 నిమిషాలు. దిగండమ్మా. ఏమైందో దిగరా.
మీరా ఇక్కడున్నారేంటి? ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇది మా ఇల్లే. మా ఇంటి ముందే ఆగాను. ఆ, మా నాన్న. నమస్కారం. నమస్తే అండి. వీడు మా తమ్ముడు బాలు, తెలుసు కదా? తను తెలియకపోవడం ఏంటి? ఇక్కడ నిలబడ్డారేంటి? మేము షాపింగ్కి వెళ్తుంటే ఆటో ఏదో ట్రబుల్ ఇచ్చిందండి. రిపేర్ చేస్తున్నారు, అందుకే నిలబడ్డాం. అయ్యో, ఇది అయ్యేదాకా ఇలా ఎండలో నిలబడ్డం ఎందుకు? రండి, మా ఇంటికి వెళ్దాం. పర్లేదండి, మేము ఇక్కడే ఉంటాం. నేనే రమ్మని పిలుస్తున్నప్పుడు మొహమాట పడ్డం ఎందుకో? ధరణిని నా సొంత మనిషిలా భావిస్తున్నాను. ధరణి, నా అన్నని తమ్ముణ్ణి ఇలా ఎండలో నిలబడతావా? నేను ఎప్పుడో ధరణిని మా ఇంటికి పిలుద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. దేవుడే మిమ్మల్ని ఇలా ఇక్కడికి రప్పించాడు. రండి. డ్రైవర్, రిపేర్ అవ్వగానే చెప్పయ్యా. సరే అమ్మా. కమ్, రండి రండి. పదబాలు. మనం రేపు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. మీరు రానని మొండికేస్తే ఈ తల్లిని పట్టాల మీద శవంగా చూడాల్సి వస్తుంది. మీరు ఇంట్లోకి వెళ్ళండి. నేను ఇప్పుడే వస్తాను. కదిలినాడు రాల హృదయాల తడి మేటి తడిలా కరుణ గలవరుణుడై కరిగినాడు. రండి, లోపలికి రండి. అమ్మా, పదమ్మా. ఎవరినో వెంటేసుకొని వస్తుందేంట్రా? ఎవరో నాకు మాత్రం ఏం తెలుసక్క. అమ్మా, ఎక్కడికి వెళ్ళావే? స్కూటీ తీసుకున్నంత స్పీడ్గా వెళ్ళావు. అదంతా తర్వాత చెప్తానులే గాని, నీకు మొన్న ఒకసారి చెప్పానే, ఒక అమ్మాయి నాకు దారిలో పరిచయం అయిందని. తినే ధరణి, తన తమ్ముడు బాలు, వీళ్ళ నాన్నగారు. నమస్తే అండి. మా అమ్మాయి నీ గురించి చాలాసార్లు చెప్పింది. ఈ కాలంలో ఉండాల్సిన అమ్మాయి కాదని, నీ మంచితనం గురించి గొప్పగా చెప్పిందమ్మా. కని పెంచిన పిల్లల దగ్గర దాస్తుంది, కానీ రోడ్డు మీద కనిపించిన పిల్లల దగ్గర మాత్రం మదర్ తెరీసాలా మంచి స్టాంపే వేయించుకుంటుంది. అందరినీ పొగుడుతుంది, మమ్మల్ని మాత్రం కసురుకుంటుంది. నా పిల్లలు చిన్న, మధు. హాయ్ మధు. తన
తనలాంటి అమ్మ దొరకడం మీ అదృష్టం. మా లక్కు గురించి నీకేం తెలుసే? మీ అందరి లుక్కుల్లో ఆవిడ బాగానే ఉంటుంది, కానీ మా బ్యాడ్ లక్కే మమ్మల్ని వెక్కిరిస్తూ ఉంటుంది. నిలబడే ఉన్నారే, ఇలా కూర్చోండి. బాలు, మీరు కూడా కూర్చోండి. మీరు వచ్చి కూర్చోండి. కూర్చోండి, జరగండి. పర్వాలేదు, మీరు కూర్చోండి. ఇన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుందిరా. అవునక్క, నాకు కూడా పరిచయం ఉన్న పర్సన్ లాగానే అనిపిస్తున్నారు. తీసుకోండి. ఆ ఫోటోలో ఉన్నది తరుణనే కదా? అవును, మీరు గుణా సార్ వాళ్ళ వైఫా?